హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పోస్టల్ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ 2025 గాను లేటెస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. సో ఆ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ సర్కిల్ 7th CPC ప్రకారం డిప్యూటేషన్ అండ్ అబ్జార్షన్ ప్రాతిపదికన అయితే మెట్రిక్ లెవెల్ 2 ప్రకారం అంటే శాలరీస్ వచ్చేసి 19,919 రూపీస్ నుంచి 63,200 రూపీస్ మధ్యలో అయితే శాలరీస్ ఉంటాయి. సో ఇక్కడ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అండ్ జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి అండ్ నాన్ గెజిటెడ్ ఆర్ నాన్ మినిస్టీరియల్ ఈ గ్రేడ్లో అయితే వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది చూసుకున్నట్లయితే పోస్టల్ సర్కిల్లో 7th CPC ప్రకారం అయితే పే మ్యాట్రిక్స్ లెవెల్ 2లో ఉంటుంది. సో దీనికోసం శాలరీస్ చూసుకున్నట్లయితే 19,990 రూపీస్ నుంచి 63,200 రూపీస్ మధ్యలో అయితే శాలరీస్ ఉంటున్నాయని చెప్తున్నాం. అండ్ దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే గ్రూప్ సి జాబ్స్ కోసం రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా సంస్థ నుంచి 10th క్వాలిఫికేషన్ అంటే 10th పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి వచ్చేసి లైట్ అండ్ హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అంచనా వేయడానికి ట్రేడ్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా చెల్లుబాటు అయ్యే అంటే మీకు అది యూజ్ అయ్యే హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉన్న వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసి దాని ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్ కోసం అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ మీకు అనేది లైసెన్స్ కూడా ఉండాలి, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో వీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే డిప్యూటేషన్ అండ్ అబార్షన్ ద్వారా నియామకానికి అబ్జర్షన్ కోసం మీ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 56 ఇయర్స్, మ్యాక్సిమం 56 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చు అంట. సో నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. 56 ఇయర్స్ ఏజ్ వరకు మనకి జాబ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు అంటే. అండ్ మీకు మాత్రం డెఫినెట్గా లైసెన్స్ అనేది ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అప్లికేషన్స్ సెండ్ చేయడానికి డేట్స్ అనేది చూసుకున్నట్లయితే September 15th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్కి ఎగ్జామ్ ఫీజు ఉంది, అది 100 రూపీస్ ఉంది. అండ్ మీరు స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 28th July 2025 నుంచి September 15th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయచ్చు. సో అప్లికేషన్స్ తీసుకోవడం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ట్రేడ్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా అయితే మీకు చెల్లుబాటు అయ్యే అంటే యూజ్ అయ్యే లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళని అయితే ట్రేడ్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా అయితే ఈ జాబ్ కోసం అయితే సెలెక్ట్ చేస్తారు. ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. అండ్ నోటిఫికేషన్లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండి మీకు మీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ది అసిస్టెంట్ డైరెక్టర్ R&G సెక్షన్ O/A CPMG హిమాచల్ ప్రదేశ్ సర్కిల్ సిమ్లా 171009 ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగట్లేదు, బట్ మీకైతే డెఫినెట్గా ఈ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా డ్రైవింగ్ మీద ప్యాషన్ ఉండి ఒక మంచి జాబ్ కొట్టాలి అనుకుంటే నిజంగా ఇది ఒక మంచి ఛాన్స్. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కూడా డెఫినెట్గా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్ ఫీజ్ కూడా జస్ట్ ఒక 100 రూపీస్ మాత్రమే. సో ఇక ఎటువంటి లేట్ అయితే చేయొద్దు. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.